చెరువు ఖాళీ అయినప్పుడు బయటికి పోతూ ఉంటారు. కాకపోతే కొంత ప్రయత్నం చంద్రబాబు అయితే గనక మ్యాక్సిమం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు యనమలది మీరే చెప్పారు, యనమలది ఏం మరి పరిష్కారం ఉంది, ఆయన వెళ్ళలేడు. అదే అంటున్నారు కొంతమంది. ఇప్పుడు గతంలో మనం కూడా అనుకున్నారు టీడీపీ ప్రతిపక్షంలో ఫస్ట్ ఏంటి ఎవరు బయటికి రావట్లేదు, ఏంటి మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు చినరాజప్ప కానీ అవకాశం ఇవ్వలేదు. జగన్ ఇక్కడ దాంట్లో వెరీ సింపుల్, జగన్ గనక ఆ రోజున ఓకే అంటే 7-8 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయేవాడు. జగన్ అట్ట తీసుకోకూడదు అనుకున్నాడు. అట్లాగే ఎలక్షన్స్ టైంలో జగన్ ఫార్ములా ఓ రకంగా కార్పొరేట్ కంపెనీ ఫార్ములా అండి. ఓన్లీ నన్ను నమ్ముకున్నాడు, నా పార్టీని నమ్ముకున్నాడని ఇవ్వలేతం. కార్పొరేట్ కంపెనీ అయినటువంటి ఐప్యాక్ వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. అయా ఇప్పుడు మన ఫార్ములాలు కాకుండా మీరు బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ ఇవ్వాలా, ఇట్టిస్తే ఆ బీసీల్లో మీకు ఓట్లు వచ్చేస్తాయి. ఓకే ఏమయ్యా బెజవాడలో నగరాల క్యాస్ట్ అంటే ఎవరున్నారయ్యా సార్ 4 పేర్లు ఉన్నాయి, 4 పేర్లు మీ నలుగురు కూర్చుని ఒకళ్ళ పేరు ఫైనల్ చేయండి, ఓకే రాయన్ వాగలక్ష్మి ఈయనకి ఇచ్చేసేయండి, ఇట్లాగ రాసుకొచ్చారు. ఇప్పుడు ఆమెకి ఈయనకి అటాచ్మెంటే ఉంది, తెలియదు. వాళ్ళందరూ లోకల్ లీడర్లు అటాచ్డ్. అంటే అప్పుడు కూడా వచ్చినట్టున్నారు కదా, ఇప్పుడు ఆనముకి అలాగే ఇచ్చారు కదా సీట్ అప్పుడు ఆయన అంతకుముందు. నేను చెప్పేది అదే, ఇప్పుడు ఆనము కోటన్ రెడ్డి, ఇప్పుడు కోటన్ రెడ్డి ఇటు వెళ్ళాడు, ఆనం ఇటు వచ్చాడు, ఇట్లా వస్తుంటారు. ఈ దాంట్లో కామన్ థింగ్ ఇదంతా కూడా. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వచ్చేవాళ్ళు వస్తారు. ఇక్కడ 6 నెలలకి వెళ్ళిపోతున్నారు కదా నేను అనేది అది. అప్పుడు